దేనికి అధైర్యపడుతున్నావు? దేనికి చింతపడుతున్నావు? ఎందుకు ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతున్నావు? అది జరగట్లేదు, ఇది జరగట్లేదని ఎందుకు బాధపడుతున్నావు? దేవుని బిడ్డ, ఒక్క మాట గమనించు. నీ దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. సమస్తము సమకూర్చి నీకు మేలు చేసే దేవుడు ఆయన. ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో అనేకసార్లు ఆయన నెరవేర్చారు. మీ జీవితంలో కూడా ప్రభు నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన వైపు చూడగలరా? ఆయన అంగీకరించగలరా? దేవుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దామా ఈ రోజంతా? ఎస్, అవును ప్రభువా, నిన్ను ప్రేమించినప్పుడు సమస్తము సమకూడి జరిగిస్తానన్న. ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక ఆశీర్వాదం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, దేవుని ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు ఆయన. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, రుగ్మతలతో బాధపడుతూ, భయంకర పరిస్థితులు ఉన్నాయేమో, నీ దేవుడు ఈ రోజు నీకు విడుదల దయచేయడానికి కానీ సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రతికూల వాతావరణం మధ్య ఇరుక్కుని, నిందల అవమానాల మధ్య ఓటమి పాలనే పరిస్థితులు ఉన్నాయేమో, కంగారు పడదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీ తల ఎత్తువాడు, నీ అతిశయం ఆయనే. ఎవరైతే ఈరోజు నేను దూషిస్తున్నారో, ఎవరైతే నేను చూసి హేళనాస్పదంగా మాట్లాడుతున్నారో, అలాంటి వారిని దేవుడు నీకు మేలు చేయడం వల్ల అలాంటి వారిని దేవుడు సిగ్గుపరుస్తాడు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభు వైపు చూడు, ఆయన మహోన్నతమైన అనుభవాలను ధ్యానం చేయి. నీ కొరకు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని నువ్వు స్మరించుకుంటూ నువ్వు దేవుని బిడ్డను గుర్తించి ఆయన ఆరాధించు. సమస్తము సమకూడి జరిగించే దేవుడు నీకున్నాడు.